ప్రక్కనే ప్రాకారాలు ఉండేటువంటి చోటునే ఆవరణము అంటారన్నమాట. ప్రక్కన ఉండేటువంటి ప్రాకారాల మధ్యలో ఉంటుంది కదా, ఆ చోటుని ఆవరణం అని పిలుస్తారు. అందుచేతనే ప్రాకారాలు 25 కాబట్టి ఆవరణలు 24 ఉంటాయి. మధ్యలో ఖాళీలు ఎన్ని ఉంటాయి? 24 ఉంటాయి. ప్రాకారాలు మాత్రం 25 ఉంటాయి. మనం గీతలు గీసామనుకోండి, 3 గీతలు గీస్తే 2 గళ్ళు వస్తాయి. 1 3 గీతలు గీసామనుకోండి, పైన మూసేసాం. గీతలు వరుసగా 3 ఉంటాయి, కానీ మధ్యలో ఖాళీ ఎంత ఉంటుంది? 2 గళ్ళే ఉంటాయి. 1 2 అని వేసేసి మూసేసాం. అలాగే 25 ప్రాకారాలున్నా 24 ఆవరణములు అంటారు. ప్రాకారాలు 25 కాబట్టి ఆవరణలు 24 ఉంటాయి. మీరు 2 గళ్ళు వేయండి అన్నారనుకోండి, 2 గళ్ళు వేయాలి అంటే 1 2 అని వేయాలి అంటే 3 గీతలు గీయాలి. 1 2 3 అలా మూసేస్తే 2 గళ్ళు వస్తాయి. అలాగే మరి 24 ఆవరణలు కావాలి అంటే ప్రాకారాలు 25 ఉండాలి. 25 ప్రాకారాలకు 24 ఆవరణలు ఉంటాయి. ఏమిటి అవి? కాళీ సమేతుడైనటువంటి కాలుడు, వాటిలో ఒక్కొక్క ఆవరణలో మధుశ్రీ మాధవశ్రీలతో వసంతరాజు, శుకశ్రీ శుచిశ్రీలతో గ్రీష్మరాజు, నభశ్రీ వంటి 12 శక్తులతో వర్ష ఋతురాజు, ఇషశ్రీ ఊర్జిలులతో శరదృతురాజు, సహస్రీ సహ్యశ్రీలతో హేమంతరాజు, తపశ్రీ తపస్యశ్రీ వీళ్ళతో శిశిర ఋతురాజు, సిద్ధులు, చారణులు, భైరవులు, గంధర్వ, కిన్నర, కింపురుషులు, అనంతుడు, వాసుకి మొదలైనటువంటి పన్నగాలు, మనువు, మాంధాత, భగీరథుడు మొదలైనటువంటి మహనీయుల మానవులు, అష్టదిక్పాలకులు, సమస్త సైన్య సమేతమైనటువంటి వారాహి దేవి, మారీత్యాది ప్రజాపతులతో మరీచుడు మొదలైనటువంటి మహనీయుల యొక్క ప్రజాపతులతో, మరీచుడు మొదలైనటువంటి ప్రజాపతులతో బ్రహ్మ, విష్ణువు, శివుడు, తారాంబ, అమృతేశ్వరి, కురుకుల్లాంబ, చక్షుష్మతి, ఛాయాదేవీలతో మార్తాండ భైరవుడు, నక్షత్ర పరివృతుడైనటువంటి చంద్రుడు, శృంగార శక్తితో మన్మధుడు ఉంటారు. ఈ 24 ఆవరణలు, 25 ప్రాకారాలు, ఆ ప్రాకార మధ్యలో 24 ఆవరణలో ఇంతమంది దేవతలు నివసించి ఉంటారు. శ్రీచక్రం అంటే మామూలు వ్యవహారం కాదు. ఈ ఆవరణలన్నీ కేంద్రం దగ్గర చింతామణి గృహం, అదే మనకు మణిద్వీపంలో చెప్పేది. మణిద్వీప వర్ణన మొత్తం శ్రీచక్ర వర్ణనే. శ్రీచక్ర ఉపాసన చేసేటువంటి వారు మణిద్వీపం తప్పనిసరిగా చదువుతారు. మణిద్వీపానికి శ్రీచక్రానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇది యంత్రం, అది మంత్రం. పరమపావనమై దివ్యశక్తివంతమైనటువంటి ఈ ఆవరణలన్నీ చింతామణి గృహం చింతామణి గృహంలో అమ్మవారు ఉంటుంది. సుధా సముద్రాంత రుద్యన్ మణిద్వీప, అమృత సరస్సులో అమ్మవారు. అవన్నీ అత్యద్భుతమైనటువంటి వర్ణన. కదంబ వనములలో అమ్మవారు ఉంటుంది. కదంబ వనచారిణి ఉంటుంది. కృత్తివాసునితో కూడి ఉంటుంది అమ్మవారు. అలాగే ఆగ్నేయ దిశలో పరమేశ్వరి ఆవిర్భవించినటువంటి చిదగ్ని కుండం ఉంటుంది. గృహానికి ఆగ్నేయ దిశలో అంటే ఈ కేంద్ర చింతామణి గృహం ఉందిగా, ఈ చింతామణి గృహమునకు ఆగ్నేయ దశలో చిదగ్ని కుండం ఉంటుంది. అమ్మవారు దానిలో నుంచే పుట్టింది. చిదగ్ని కుండ సంభూత, అది లలితా సహస్రనామ వ్యాఖ్యానంలో భాష్యంలో వస్తుంది. నైరుతి దిశలో శ్రీచక్ర రథం ఉంటుంది. వాయువ్య దిశలో గేయ చక్ర రథం ఆరూఢురాలై ఆ గేయ చక్ర రథారూఢురైనటువంటి శ్యామలాదేవి ఉంటుంది. ఈశాన్య దిశలో కిరిచక్ర రథారూఢై వారాహి అమ్మవారు ఉంటుంది. వారాహి పరమ పావనమైనటువంటి శక్తివంతమైనటువంటి వరాహ రూపంలో అమ్మవారు ఉంటుంది. చింతామణి గృహానికి 4 దిక్కుల 4 ద్వారాలు ఉంటాయి.
ఆ 4 ద్వారాల దగ్గర ఆమ్నాయ మంత్ర దేవతలు సేవిస్తూ ఉంటారు. గృహమధ్యంలో పంచబ్రహ్మాసనం మీద అమ్మవారు గృహమధ్యంలో పంచబ్రహ్మాసనం మీద కామేశ్వరుని అంకం మీద సమస్త ఈ విశ్వాన్ని పాలిస్తూ శ్రీమన్నగర నాయిక అయిన ఆ శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది శ్రీచక్రం.